వివాహం చేయాలనుకునే వారికి, చేసుకోవాలనుకునే వారికి, చేయించాలనుకునే వారికి చాలా వరకు మాత్రం శుభప్రదం ఉంటుందండి వారి పేరు మీద. కానీ మాత్రం ఈ ఏప్రిల్ నెల 26వ తేదీ వరకు శుభ గడియలు ఉన్నాయండి. ఆ తర్వాత దారిస్తే మాత్రం దసరా టైంలో మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏరే దేశం, ఏరే ప్రాంతం, ఏరే రాష్ట్రం తిరగాలనుకునే వారు మాత్రం టైం తీసుకోవడం మంచిది. ఈ రాశివారు సామాన్యంగా వ్యాపారం చేయరండి, చేస్తే జాయింట్ వ్యాపారం చేస్తారు. జాయింట్ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది. ఈ జాతకానికి నరదృష్టి అధికం ఉన్నదండి. నరదృష్టికి నాపరాయ పగిలిపోతాం మనం ఎంత అండి. వీరి జాతకానికి లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయటం, శనివారం ఆదివారం నియమం తీసుకోవడం చాలా మంచిది. నియమం పాటించడం చాలా మంచిది. ఆదిత్య హృదయం పఠనం చేయాలండి. లేదా మాత్రం ఉదయం లేవంగానే మాత్రం సంధ్యావందనం చేయాలి. స్నానం చేసి ఉదయం ఉదయభాస్కరం, మధ్యాహ్నం మహేశ్వరం, సాయంత్రం పరబ్రహ్మ స్వరూపం అనేది వాక్యం వీరి నోటి వెంట ఉండాలి. స్త్రీలకు వర్తించదండి, ఇది పురుషులకు వర్తిస్తుంది. స్త్రీలకు మాత్రం గాయత్రి మాతతో పాటు అలాగే మాత్రం విష్ణు సహస్రనామాలు